కొన్ని కథలు ఊహల్లోంచి పుడతాయి. కొన్ని కథలు ఆలోచనలోంచి పుడతాయి. కానీ ఈ కథ ఆశలోంచి పుట్టింది. రేపటిపై ఉన్న ఆశతో, జీవితంపై ఉన్న ఆశతో, బ్రతకాలనే ఆశలోంచి పుట్టింది. 2 హత్యలు చేశాడని ఆరోపిస్తూ కోర్టు ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధించి జైలుకు పంపిస్తుంది. కానీ అతను మాత్రం తను ఆ హత్యలు చేయలేదని, తను ఖచ్చితంగా జైలు నుండి విడుదలవుతాననే ఆశతో బ్రతుకుతుంటాడు. మరి కోర్టు తీర్పు గెలిచిందా, ఆ వ్యక్తి ఆశ గెలిచిందా? రండి తెలుసుకుందాం ద షావ్షాంక్ రిడెంప్షన్ అనే ఇంగ్లీష్ సినిమా ద్వారా. ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ దొరకదు, కానీ కాస్త వెతికితే ఇంటర్నెట్లో దొరుకుతుంది. రండి మరి ద షావ్షాంక్ రిడెంప్షన్ అనే సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఈ కథ యాండీ డుప్రెసన్ అనే వ్యక్తితో మొదలవుతుంది. యాండీ ఒక ప్రముఖ బ్యాంక్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంటాడు. కానీ యాండీ తన భార్యను ఆమె లవర్ని చంపాడని కోర్టు ఆరోపిస్తుంది. యాండీ తను చంపలేదని ఎంత చెప్పినా సాక్ష్యాలన్నీ యాండీయే నేరస్తుడని అంటున్నాయని కోర్టు అతనికి జీవిత ఖైదు విధించి షావ్షాంక్ జైలుకు పంపిస్తుంది. షావ్షాంక్ జైలుకు కరుడుగట్టిన నేరస్తుల్ని, ప్రమాదకరమైన వ్యక్తుల్ని తరలిస్తూ ఉంటారు. ఆ ఖైదీల్లో కొందరు 30 సంవత్సరాలకు పైగా ఆ జైల్లోనే ఉంటున్నారు. వారిలో బ్రూక్స్ అనే వ్యక్తి ఒకడు. అతను ఆ జైలులోనే ముసలివాడైపోయాడు. బ్రూక్స్ ఆ జైలులో లైబ్రరీ మెయింటైనర్గా పనిచేస్తూ తోటి ఖైదీలతో మంచి పరిచయం, గౌరవం కలిగి ఉంటాడు. అలాగే రెడ్ అనే మరో ఖైదీ 20 సంవత్సరాలుగా ఆ జైల్లోనే ఉంటున్నాడు. రెడ్ ఆ జైలులో ఎవరికి ఏ వస్తువు కావాలన్నా సరే బయటి నుండి తెప్పిస్తుంటాడు. 20 ఏళ్ల తన అనుభవంలో అందరికీ లంచాలు ఇస్తూ బయటి వస్తువుల్ని రహస్యంగా లోపలికి రప్పించి తోటి ఖైదీలకు అమ్ముతూ ఉంటాడు. ఇక ఈ జైల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జైల్ వార్డెన్ శామ్యూల్ నార్టాన్ గురించి. నార్టాన్కి పిసినరితనం, క్రూరత్వం, లంచగొండితనంతో పాటు దేవుడిపై నమ్మకం కూడా ఉంటుంది. నార్టాన్ బైబిల్ని నమ్ముతూ ఖైదీలను కూడా దేవుణ్ణి నమ్మమని అంటూ ఉంటాడు. కానీ ఎవరైనా ఏదైనా విషయంలో తన మాట వినకపోతే గార్డ్స్తో చావ కొట్టిస్తాడు. అలా కొట్టించడంలో కొన్నిసార్లు ఖైదీలు చనిపోతుంటారు కూడా. ఇలాంటి మనుషుల మధ్యకు బ్యాంక్ ఉద్యోగం చేసే యాండీ ఖైదీగా వస్తాడు. మొదట్లో యాండీ ఎవరితో మాట్లాడేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత రెడ్ గురించి తెలుసుకొని తనకు రాక్ హ్యామర్ కావాలంటాడు. దాంతో రెడ్ ఆశ్చర్యపోయి ఎవరి తల పలగొట్టడానికి అని అడుగుతాడు. యాండీ తనకు రాళ్లతో బొమ్మలు చేయడం హాబీగా ఉండేదని, ఇప్పుడు ఆ హాబీని మళ్ళీ మొదలు పెట్టబోతున్నాడని, అందుకోసం రాక్ హ్యామర్ కావాలంటాడు. రెడ్ ఒప్పుకొని $10 కావాలంటాడు. యాండీ ఇస్తానంటాడు. రెడ్ యాండీతో బగ్స్ గ్యాంగ్ యాండీని టార్గెట్ చేసిందని, వాళ్ళు ఎప్పుడైనా దాడి చేయొచ్చు, జాగ్రత్తగా ఉండమంటాడు. యాండీ సరేనని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రెడ్ హ్యామర్ తెప్పిస్తాడు. రెడ్ ఆ హ్యామర్ చూసి ఈ హ్యామర్తో యాండీ సొరంగం తవ్వాలనుకుంటే 600 ఏళ్ళు పడుతుందని నవ్వుకుంటాడు. ఎందుకంటే ఆ హ్యామర్ 5-6 ఇంచులు మాత్రమే ఉంటుంది. యాండీకి ఆ హ్యామర్ అందుతుంది. 2 రోజుల తర్వాత యాండీ స్టోర్ రూమ్కి వెళ్ళినప్పుడు బగ్స్ గ్యాంగ్ యాండీపై దాడి చేసి కొట్టి సెక్సువల్గా హరాస్ చేస్తారు. గాయాలతో బయటకొచ్చిన యాండీని చూడగానే ఏం జరిగిందో రెడ్కి అర్థమవుతుంది. కానీ రెడ్ ఏం చెయ్యలేని స్థితిలో ఉంటాడు. పైగా యాండీ ఆ విషయాన్ని ఎవరికి కంప్లైంట్ చేయకుండా తనలోనే దాచుకుంటాడు. ఆ రోజు నుండి బగ్స్ గ్యాంగ్ యాండీపై దాడి చేస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళని కొట్టి తప్పించుకుంటాడు, కొన్నిసార్లు వాళ్లకు బలైపోతుంటాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 2 సంవత్సరాలలో యాండీ రాళ్లతో కొన్ని బొమ్మలు కూడా చేశాడు. ఆ విధంగా 1949లో వార్డెన్ ఒక బిల్డింగ్ టెర్రస్ రిపేర్ చేయడానికి కొంతమంది ఖైదీలను సెలెక్ట్ చేస్తాడు. గార్డ్స్కి లంచం ఇచ్చి రెడ్ తన గ్యాంగ్ని ఆ పనికి తీసుకెళ్తాడు. ఆ గ్యాంగ్లో యాండీ కూడా ఉంటాడు. రెడ్ తన గ్యాంగ్తో టెర్రస్ పైన పనిచేస్తుంటే వాళ్ళను గమనిస్తూ కొంతమంది గార్డ్స్ అక్కడుంటారు. వారిలో ఒకడైన హార్డ్లీ తన తమ్ముడు చనిపోవడం వల్ల తనకు $35,000 రాబోతున్నాయని, కానీ ఆ డబ్బులో సగానికి పైగా ట్యాక్స్ రూపంలోనే వెళ్ళిపోతుందని మిగతా గార్డ్స్కి చెప్తూ చిరాకు పడుతుంటాడు.
హార్డ్లీ మాటలు విన్న యాండీ హార్డ్లీతో డబ్బులు మీ భార్య అకౌంట్లో జమ చేయండి, ప్రభుత్వం జీవితంలో ఒకసారి ప్రతి ఒక్కరికి వారి భార్యకు $60,000 గిఫ్ట్గా ఇవ్వడానికి ఒప్పుకుంటుంది అంటాడు. హార్డ్లీ ముందు నమ్మడు, కానీ యాండీ కావాలంటే మీరు ఏదైనా లాయర్ని అడిగి చూడండి, కాకపోతే దానికి వాళ్ళు ఫీజు తీసుకుంటారు, మీరు ఒప్పుకుంటే $1 కూడా ఖర్చు లేకుండా మీ పని నేను చేసి పెడతాను, దానికి బదులుగా మీరు నా ఫ్రెండ్స్కి బీర్లు కొనిపెడితే చాలు అంటాడు. హార్డ్లీ ఒప్పుకోవడంతో యాండీ $1 ఖర్చు లేకుండా పని పూర్తి చేస్తాడు. హార్డ్లీ యాండీ అడిగినట్టు యాండీ ఫ్రెండ్స్కి బీర్లు కొనిస్తాడు. రెడ్తో పాటు గ్యాంగ్లోని వారందరూ సంతోషంగా బీర్ ఎంజాయ్ చేస్తారు. కానీ యాండీ వాళ్ళకు దూరంగా వెళ్ళి ఒక్క బీర్ తాగకుండా వాళ్ళను చూస్తూ సంతోషిస్తాడు. మరుసటి రోజు యాండీ రెడ్ని తను రాళ్లతో చెక్ పీసెస్ చేయడానికి కొన్ని రాళ్ళు కావాలంటాడు. అలాగే రీటా హెర్వర్త్ అనే హీరోయిన్ పోస్టర్ ఒకటి కావాలంటాడు. రెడ్ తెప్పిస్తానంటాడు. ఆ రోజు రాత్రి ఖైదీలందరూ సినిమా చూస్తుంటే తన సెల్కి వెళ్తున్న యాండీని బగ్స్ గ్యాంగ్ పట్టుకొని ప్రొజెక్టర్ రూమ్లోకి తీసుకెళ్తారు. యాండీ వాళ్ళపై దాడి చేస్తాడు, కానీ వాళ్ళు కొట్టి యాండీని కూర్చోబెడతారు. బగ్స్ యాండీతో ఇప్పుడు నీ నోట్లో నేనేం పెట్టినా నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అంటాడు. యాండీ నా నోట్లో నువ్వేం పెట్టినా నేను దాన్ని కొరికేస్తాను, నువ్వు దాన్ని కోల్పోతావు అంటాడు. దాంతో వాళ్లకు కోపం వచ్చి బగ్స్ గ్యాంగ్ యాండీని చావ కొడతారు. ఎంతలా కొడతారంటే ఆ దెబ్బల వల్ల యాండీ 1 నెల హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. వార్డెన్ బగ్స్ని 1 వారం చీకటి గదిలో బంధిస్తాడు. వారం తర్వాత బగ్స్ దగ్గరికి హార్డ్లీ వెళ్ళి బగ్స్ని రక్తాలు కారేలా కొడతాడు. ఆ దెబ్బలకు బగ్స్ ఇక ఎప్పుడు నడవలేడని డాక్టర్లు తేల్చేస్తారు. యాండీ చేసిన సహాయానికి హార్డ్లీ బగ్స్పై యాండీ ప్రతీకారం తీర్చుకున్నాడు. యాండీ హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేటప్పటికి రెడ్ అతని గ్యాంగ్ చెక్ పీసెస్కి కావలసిన రాళ్లతో పాటు హీరోయిన్ పోస్టర్ కూడా యాండీ గదిలో పెట్టిస్తారు. యాండీ వాటిని చూసి సంతోషంగా తన పని మొదలెడతాడు. మరుసటి రోజు వార్డెన్ వచ్చి రూమ్ చెకింగ్లో భాగంగా యాండీ రూమ్ని చెక్ చేయిస్తాడు. గార్డ్స్ రూమ్ చెక్ చేస్తుంటే యాండీ బైబిల్ పట్టుకొని నిలబడుంటాడు. గార్డ్స్ రూమ్ చెక్ చేసి క్లియర్ అని అంటారు. వార్డెన్ యాండీ చేతిలో బైబిల్ చూసి తన చేతిలోకి తీసుకొని బైబిల్ చదవడం మంచి విషయం, ముక్తి ఇందులోనే ఉంది అని ఆ బైబిల్ తిరిగి యాండీకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. విషయం ఏంటంటే హార్డ్లీ ద్వారా యాండీ గురించి తెలుసుకున్న వార్డెన్ యాండీని తన పనులకు వాడుకోవాలనుకుంటాడు. కాసేపటికి వార్డెన్ యాండీని పిలిచి ఈ రోజు నుండి బ్రూక్స్కి అసిస్టెంట్గా లైబ్రరీ పనులు చూసుకోమంటాడు. ఆ విధంగా యాండీ అసిస్టెంట్గా లైబ్రరీలో కూర్చొని గార్డ్స్ అందరికీ ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలో చెప్తూ ట్యాక్స్ రిటర్న్స్ పనులు చేస్తుంటాడు. ఒక గార్డ్స్కి మాత్రమే కాకుండా వార్డెన్తో సహా ఇతర జైళ్లలోని గార్డ్స్ల ట్యాక్స్ రిటర్న్స్ పనులు కూడా యాండీయే చేయడం మొదలెడతాడు. యాండీకి పని భారం ఎంత ఎక్కువ అవుతుందంటే రెడ్ని తన అసిస్టెంట్గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకరోజు యాండీ వార్డెన్ని లైబ్రరీలో కొత్త బుక్స్ కోసం పై అధికారులకు తను లెటర్స్ రాస్తానంటాడు. వార్డెన్ ఒప్పుకోవడంతో యాండీ వారానికి ఒక లెటర్ రాస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత బ్రూక్స్ శిక్ష రద్దు చేసి అతన్ని విడుదల చేస్తున్నారని తెలుస్తుంది. దాంతో బ్రూక్స్ కదిలిపోయి రెడ్ గ్యాంగ్లోని ఒక వ్యక్తిని చంపబోతాడు. కానీ యాండీ రెడ్ అక్కడికి చేరుకొని సర్ది చెప్పడంతో బ్రూక్స్ అతన్ని వదిలేస్తాడు. విషయం ఏంటంటే బ్రూక్స్ 50 సంవత్సరాలుగా ఆ జైల్లోనే ఉంటున్నాడు. ఈ వయసులో బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో బ్రూక్స్కి అర్థం కాదు. అందుకే ఎవరినైనా చంపేసి అదే జైల్లో ఉండిపోవాలనే ఆ వ్యక్తిని చంపాలనుకున్నాడు. అలా మొత్తానికి ఒకరోజు బ్రూక్స్ విడుదలవుతాడు. బ్రూక్స్కి గవర్నమెంట్ ఒక గదితో పాటు పనిచేయడానికి చిన్న ఉద్యోగం కూడా ఇస్తుంది. కానీ బ్రూక్స్ బయటి ప్రపంచంలో బ్రతకలేక రెడ్కి ఒక లెటర్ రాసి తన గదిలో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ లెటర్ చదివి యాండీ రెడ్తో పాటు మిగిలిన వాళ్ళు కూడా కదిలిపోతారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు యాండీ అడిగినందుకు పై అధికారులు బుక్స్తో పాటు లైబ్రరీ ఖర్చులకు $200 పంపిస్తారు. యాండీ వారానికో లెటర్ రాయడంతో 6 సంవత్సరాల తర్వాత పై అధికారులు స్పందించారు. ఆ రోజు నుండి యాండీ వారానికి 2 లెటర్స్ రాయాలని డిసైడ్ అవుతాడు.
యాండీ ఆ బుక్స్ని సర్దుతుంటే అందులో ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ కనిపిస్తుంది. యాండీ ఆ రికార్డ్ని జైలు మైకులో అందరికీ వినిపిస్తాడు. పాటలు విని ఎన్నో సంవత్సరాలైన ఆ ఖైదీలు ఆ పాట వినిపిస్తున్నంతసేపు విగ్రహాల్లా అలా నిలబడిపోయి పాట వింటూ మైమర్చిపోతారు. కానీ వార్డెన్ కోపగించి యాండీని వారం రోజులు చీకటి గదిలో బంధిస్తాడు. యాండీ చీకటి గదిలోంచి విడుదలయ్యాక లోపల ఎలా గడిచిందని తోటి ఖైదీలు అడుగుతారు. తనకు బయటపడతాననే ఆశ బలంగా ఉందని, ఆ ఆశతోనే చీకటి గదిలో కూడా గడిపానంటాడు యాండీ. కానీ రెడ్, ఇక్కడ ఆశకు చోటు లేదు, ఆశలు పెంచుకోకు, అవే ఆశలు నీ ప్రాణాలు తీసేస్తాయి అంటాడు. కొన్ని రోజుల తర్వాత పై అధికారులు యాండీ లెటర్స్కి స్పందించి లైబ్రరీ కోసం ప్రతి సంవత్సరం $500 ఇవ్వడానికి ఒప్పుకుంటారు. దాంతో యాండీ ఆ పాత లైబ్రరీ స్థానంలో కొత్త పుస్తకాలతో, కొత్త టేబుల్స్తో ఒక కొత్త లైబ్రరీ సృష్టిస్తాడు. యాండీ ఎంతగా ఆ లైబ్రరీని మార్చేస్తాడంటే దేశంలోని అన్ని జైళ్లల్లో అదే బెస్ట్ లైబ్రరీగా గుర్తించబడుతుంది. దాంతో ఖైదీల్లో ఆసక్తి పెరిగి యాండీ సహాయంతో చదువుకొని డిగ్రీలు కూడా పొందడం మొదలెడతారు. 1963లో వార్డెన్ ఇన్సైడ్ అవుట్ పేరుతో ఒక ప్రోగ్రాం ప్రారంభిస్తాడు. ఆ ప్రోగ్రాం ద్వారా ఖైదీలను బయటికి తీసుకెళ్లి తక్కువ జీతంతో పనులు చేయిస్తాడు. కానీ ఆ ప్రోగ్రాం ముసుగులో వార్డెన్ లంచాల రూపంలో డబ్బులు బాగా సంపాదిస్తాడు. ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే పని యాండీ చేస్తుంటాడు. అందుకోసం యాండీ రాండాల్ స్టీఫెన్స్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుండి బ్యాంక్ అకౌంట్ దాకా అన్ని రకాల పేపర్లు రెడీ చేయిస్తాడు. రాండాల్ సంతకం కూడా యాండీయే చేస్తుంటాడు. కానీ రాండాల్ స్టీఫెన్స్ పేరుతో మనిషే లేడు, కేవలం కాగితాల మీద మాత్రమే ఉంటాడు. సో రేపు ఏదైనా జరిగి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తే రాండాల్ స్టీఫెన్స్ని వెతుక్కుంటూ వెళ్తారు. అంటే వార్డెన్ సేఫ్ అన్నమాట. 1965లో టామీ అనే కొత్త ఖైదీ ఆ జైలుకొస్తాడు. టామీ ఒక దొంగ. పోలీసులకు ఎన్నోసార్లు దొరికిపోయి అన్ని జైళ్లల్లో కొన్ని రోజులు గడిపాడు. టామీ యాండీ గురించి తెలుసుకుని తనకు చదువు నేర్పించమంటాడు. ఆ విధంగా టామీ యాండీ దగ్గర చదువుకొని పరీక్షల్లో పాస్ అవుతాడు. ఒకరోజు టామీ రెడ్ని యాండీ గురించి అడుగుతాడు. దాంతో రెడ్ యాండీ బ్యాంక్ ఆఫీసర్ అని, తన భార్యని ఆమె లవర్ని చంపాడనే నేరంతో జైలుకు వచ్చాడని అంటాడు. టామీ వెంటనే యాండీని కలిసి 4 ఏళ్ల క్రితం ఒక జైలులో తనొక దొంగను కలిశాడని, ఆ దొంగ మాటలో తను దొంగతనానికి వెళ్ళిన ఇంట్లో యజమాని మెలుకోవడంతో అతని భార్యను చంపేశాడని, కానీ ఆ తర్వాత అతనికి తెలిసింది ఆమె అతని భార్య కాదని, వాళ్ళిద్దరిని చంపిన నేరంలో బ్యాంక్ ఆఫీసర్గా పనిచేసే ఆమె భర్త జైలుకు వెళ్ళాడని తనతో చెప్పాడంటాడు టామీ. దాంతో యాండీ వెంటనే వార్డెన్ని కలిసి టామీ చెప్పిందంతా చెప్పేస్తాడు. ఆ దొంగని పట్టుకుంటే తను నిర్దోషిగా బయటపడతానంటాడు. కానీ యాండీ వెళ్ళిపోతే తన పనులు ఆగిపోతాయని వార్డెన్ యాండీ మాటల్ని పట్టించుకోడు. దాంతో యాండీ, నేను బయటికి వెళ్ళాక మీ డబ్బు గురించి ఎవరికి చెప్పను, నాకు సాయం చేయండి అంటాడు. డబ్బు గురించి యాండీ మాట్లాడగానే వార్డెన్ కోపంగా యాండీని నెల రోజులు చీకటి గదిలో వేయిస్తాడు. ఆ జైలు చరిత్రలోనే వారం రోజులకు మించి ఎవరిని చీకటి గదిలో ఉంచలేదు. కానీ వార్డెన్ యాండీని నెల రోజులు చీకటి గదిలో వేయిస్తాడు. అయినా సరే వార్డెన్కి టెన్షన్ తగ్గదు. దాంతో టామీని హార్డ్లీతో చంపిస్తాడు. నెల రోజుల తర్వాత వార్డెన్ చీకటి గదిలో యాండీని కలిసి, తిక్క కుదిరిందా, ఇప్పటి నుంచి నేనేం చెప్తే అదే చెయ్యాలి అంటాడు. దాంతో యాండీ, ఇక నుండి మీ పనులు నేను చెయ్యను అనేస్తాడు. వార్డెన్ కోపంతో మండిపోయి మరో నెల యాండీని చీకటి గదిలోనే బంధించేస్తాడు. 2 నెలల తర్వాత యాండీ చీకటి గదిలోంచి విడుదలై వార్డెన్ చెప్పినట్టు చేయడం మొదలెడతాడు. ఒకరోజు సాయంత్రం యాండీ రెడ్తో తను ఇక్కడి నుంచి విడుదలయ్యాక మెక్సికోలో సముద్రం పక్కనున్న జువటనో అనే ప్రాంతానికి వెళ్ళి ఒక హోటల్ తెరుస్తానంటాడు. పాత బోట్స్ కొని ఫ్రెండ్స్తో చేపల వేటకు వెళ్తానంటాడు. రెడ్ మాత్రం తను బయట బ్రతకలేనంటాడు. యాండీని కూడా ఎక్కువ కలలు కనొద్దంటాడు. దాంతో యాండీ, ఇప్పుడు నా దగ్గర 2 దారులున్నాయి, జీవితాంతం ఇలాగే బ్రతకడం లేదా చచ్చిపోవడం అంటూ లేచి వెళ్ళబోతూ యాండీ ఆగిపోతాడు. యాండీ రెడ్తో, రెడ్, నువ్వు విడుదలయ్యాక నాకు పని చేసి పెట్టు. బాక్స్టన్ దగ్గరున్న మైదానంలో ఒక రాళ్ళగోడ ఉంటుంది.
ఆ గోడ ఉత్తరాన ఒక చెట్టు ఉంది. అక్కడ ఆ రాళ్ల మధ్య ఒక నల్లని రాయి ఉంది. దాని కింద నేనొక వస్తువు దాచాను, అది నువ్వు తీసుకో అంటాడు. రెడ్ సరేనంటాడు. ఆ రోజు రాత్రి రెడ్ తన ఫ్రెండ్స్తో యాండీ పరిస్థితి చూస్తే భయమేస్తుందని అంటాడు. వారిలో ఒకతను యాండీ తన దగ్గర నుండి 6 అడుగుల తాడు తీసుకెళ్లాడని అంటాడు. దాంతో రెడ్ మరింత కంగారు పడిపోతాడు. అదే రోజు రాత్రి యాండీ వార్డెన్ పనులు పూర్తి చేసి ఫైల్స్ లాకర్లో పెట్టేస్తాడు. వార్డెన్ ఎప్పటిలాగే తన బట్టలు ల్యాండ్రీకి పంపి షూ పాలిష్ చేయించి పెట్టమని యాండీకి చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటికి యాండీ తన సెల్కి వెళ్తుంటే రెడ్ తన సెల్లో నుండి యాండీని చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి లైట్స్ ఆఫ్ అవుతాయి. యాండీ తాడు చేతిలోకి తీసుకుంటాడు. ఇటు రెడ్ యాండీ ఏం చేసుకుంటున్నాడోనని తనలో తానే టెన్షన్ పడుతుంటాడు. మరుసటి రోజు గార్డ్స్ వచ్చి కౌంటింగ్ కోసం ఖైదీలందరినీ సెల్లో నుండి బయటికి రమ్మంటారు. రెడ్ బయటకు వస్తూ యాండీ సెల్ వైపు చూస్తాడు, కానీ యాండీ బయటికి రాడు. యాండీ రాకపోవడం గమనించి గార్డ్స్ అతని సెల్కి వెళ్తారు, కానీ యాండీ సెల్లో కనిపించడు. సరిగ్గా ఇదే టైంలో వార్డెన్ తన షూ తీసేసి పాలిష్ చేసిన షూ వేసుకోబోతాడు, కానీ ఆ బాక్సులో వార్డెన్ షూకి బదులు యాండీ షూ ఉంటాయి. ఇంతలో గార్డ్స్ సైరన్ మోగిస్తారు. దాంతో వార్డెన్ బయటకు వచ్చి నేరుగా యాండీ సెల్కి వెళ్తాడు. యాండీ సెల్లో నుండి ఎటు వెళ్ళాడో గార్డ్స్తో పాటు వార్డెన్కి కూడా అర్థం కాదు. దాంతో రెడ్ని పిలిచి యాండీ గురించి అడుగుతారు. రెడ్ తనకేం తెలియదంటాడు. వార్డెన్ చిర్రెత్తిపోయి అక్కడున్న రాళ్ళని గార్డ్స్ పైకి విసురుతాడు. అదే కోపంతో హీరోయిన్ పోస్టర్ పై కూడా విసురుతాడు, కానీ ఆ రాయి తిరిగి రాదు, లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో వార్డెన్ అనుమానంగా ఆ పోస్టర్ చించేస్తాడు. ఆ పోస్టర్ వెనక సొరంగం కనిపిస్తుంది. ఆ సొరంగం చూడగానే వార్డెన్తో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. రెడ్కి తను యాండీకి రాక్ హ్యామర్ ఇచ్చిన సంగతి గుర్తుకు వచ్చి ఆ హ్యామర్తో సొరంగం తవ్వాలంటే 600 సంవత్సరాలు పడతాయనుకున్నా, కానీ యాండీ 20 సంవత్సరాల్లోనే తవ్వేశాడు అని తనలో తానే అనుకొని నవ్వుకుంటాడు. వార్డెన్కి అనుమానం వచ్చి లాకర్లో ఫైల్స్ చెక్ చేస్తాడు. అక్కడ ఫైల్ బదులు బైబిల్ కనిపిస్తుంది. ఆ బైబిల్ ఓపెన్ చేసి చూస్తే హ్యామర్ ఆకారంలో పేజీలు చింపబడి ఉంటాయి. యాండీని వార్డెన్ కలిసిన మొదటిసారి వార్డెన్ యాండీ బైబిల్ పట్టుకొని ఇందులోనే ముక్తి ఉంది అన్నాడు. నిజమే, అప్పుడు ఆ బైబిల్లోనే యాండీ హ్యామర్ దాచి ఉంటాడు. యాండీ ఆ చిన్న హ్యామర్తో ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్నాక గోడలో సొరంగం తవ్వేవాడు. ఆ సొరంగం ఎవరికి కనబడకుండా దానిపై హీరోయిన్ ఫోటో అంటించాడు. అలా 20 సంవత్సరాలు కష్టపడి సొరంగం తవ్వి ఆ గోడ దాటాడు. అక్కడి నుంచి డ్రైనేజీ పైప్ ద్వారా జైలు దాటాడు. ఆ డ్రైనేజీ పైప్ పొడవు 5 ఫుట్బాల్ గ్రౌండ్ల పొడవు ఉంటుంది. అయినా సరే యాండీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వార్డెన్కి సంబంధించిన ఫైల్స్, వార్డెన్ బట్టల్లో ఒక జత బట్టలు, హ్యామర్, ఇలా అన్ని వస్తువులు ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ని తన కాళ్లకు కట్టుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. యాండీని వెతుక్కుంటూ వెళ్ళిన గార్డ్స్కి డ్రైనేజ్ పైప్ చివర ఆ హ్యామర్, యాండీ పాత బట్టలు, ఒక సబ్బు దొరుకుతాయి. ఇటు యాండీ వార్డెన్ అకౌంట్స్ ఉన్న అన్ని బ్యాంక్స్కి వెళ్ళి తనను రాండల్ స్టీఫెన్ పేరుతో పరిచయం చేసుకొని ఆ అకౌంట్స్లో ఉన్న $370,000 తీసేసుకుంటాడు. అలాగే ఆ జైల్లో వార్డెన్ చేసిన అవినీతి గురించి, హత్యల గురించి తెలియచేసే ఫైల్స్ని న్యూస్ పేపర్కి పంపిస్తాడు. అక్కడి నుంచి తను అనుకున్నట్టుగా మెక్సికోలో సముద్రం దగ్గరున్న జువటానో వెళ్ళిపోతాడు. మరుసటి రోజు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా పోలీసులు జైలుకు వెళ్ళి హార్డీని అరెస్ట్ చేస్తారు. వార్డెన్ భయపడి తన గదిలో ఆత్మహత్య చేసుకుంటాడు. 1 సంవత్సరం గడిచాక 40 ఏళ్ల శిక్ష అనుభవించి రెడ్ జైలు నుండి విడుదలవుతాడు. రెడ్ కూడా బ్రూక్స్ ఉన్న గదికి వెళ్ళి బ్రూక్స్ చేసిన పనే చేస్తాడు. కానీ రెడ్ అక్కడ ఉండలేకపోతాడు. రెడ్కి తను యాండీకి ఇచ్చిన మాట గుర్తొచ్చి బక్స్టన్ దగ్గరున్న మైదానానికి వెళ్తాడు. అక్కడ యాండీ చెప్పినట్టే నల్లరాయి కింద ఒక బాక్స్ దొరుకుతుంది. రెడ్ ఆ బాక్సు తెరిచి చూస్తే అందులో కొన్ని డబ్బులతో పాటు ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో యాండీ ఇలా రాసుంటాడు:
రెడ్, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవివి. నేను చెప్పిన ప్లేస్ గుర్తుంది కదా, తొందరగా నా దగ్గరకు వచ్చేసేయ్, నాకు ఒక మంచి మనిషి అవసరం చాలా ఉంది అని రాసుంటుంది. అంటే యాండీ జైలు నుండి బయటికి వచ్చిన తర్వాతే ఆ లెటర్ రాసుంటాడు. ఆ లెటర్ చదివి రెడ్ సంతోషంలో తేలిపోతాడు. వెంటనే యాండీ దగ్గరికి బయలుదేరతాడు. రెడ్ వెళ్ళే సమయానికి యాండీ బీచ్లో బోట్లో కనిపిస్తాడు. రెడ్ని చూడగానే యాండీ నవ్వుతూ వెళ్ళి రెడ్ని కలుస్తాడు. అలా ఇద్దరు నవ్వుతూ హగ్ చేసుకుంటారు. ఆ నీలి సముద్రం పక్కన వారిద్దరిని అలా సంతోషంలో తేలిపోవడం చూస్తుంటే నీలాకాశంలో 2 పక్షులు స్వేచ్ఛగా సంతోషంగా ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. ఆ విధంగా ఈ సినిమా ముగుస్తుంది. ఈ కథలో యాండీకి తనపై తనకు నమ్మకం ఉంది. అలాగే తను తప్పు చేయలేదనే ధైర్యం ఉంది. అన్నింటికి మించి జీవితంపై ఆశ ఉంది. అందుకే 20 సంవత్సరాలు కష్టపడి జైలు నుండి తప్పించుకున్నాడు. అది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే యాండీకి జీవితం మీద ఉన్న ఆశ చూసి మనం ఎంతో స్ఫూర్తి పొందాలి. ఈ పాత్ర ద్వారా ఎంత కష్టమైనా సరే ఎదురెళ్ళి పోరాడినప్పుడే మనం అనుకున్నట్టు జీవించగలమని తెలుస్తుంది. ఇక రెడ్ జీవితం మీద ఆశలు వదులుకొని ఇక ఇదే జీవితం అనుకొని బ్రతుకుతుంటాడు. కానీ యాండీ రావడంతో రెడ్కి జీవితం మీద ఆశ కలిగింది. మళ్ళీ మామూలు మనిషిగా బ్రతకాలనే కోరిక పుట్టింది. కానీ అంతలోనే భయం కూడా వేసింది. అయినా సరే జైలు నుండి విడుదలయ్యాక యాండీని కలిశాడు. కొత్త జీవితం మొదలెట్టాడు. ఈ పాత్ర ద్వారా పరిస్థితులకు తలొగ్గి చేతులెత్తేస్తే మన జీవితాన్ని మనం అనుకున్నట్టు బ్రతకలేమని తెలుస్తుంది. చివరగా వార్డెన్ నార్టన్ ప్రభుత్వం నుండి జీతం వస్తున్నా సరే అవినీతికి పాల్పడి ఖైదీల కష్టంపై తను డబ్బు పోగేసుకున్నాడు. అకారణంగా టామీని చంపేశాడు. చివరికి యాండీ ఇచ్చిన షాక్తో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పాత్ర ద్వారా బ్రతకాలనే ఆశ బ్రతుకునిస్తే నేను మాత్రమే బ్రతకాలనే అత్యాశ చావునిస్తుందని తెలుస్తుంది. ఇవి ఈ సినిమా నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.